హాయి అంటుంటారు. ఏమిటి దీని అర్థం అని మా తండ్రి గారు చెప్తుండేవారు. నాయన చిత్తు చ ఉళులు హాయి అని 4 పదాలు రావి అన్నారు. చిచ్చులు హాయి అంటే చిత్తు ఉన్నదేమిటి? జ్ఞానమే ఉన్నది, ఆత్మస్వరూప జ్ఞానము తప్ప ఏమీ లేదు. చిత్తు అంటే జ్ఞానమే, చ ఉన్నది, అదే ఉన్నదనమాట. మరి ఈ ప్రపంచమంతా కనిపిస్తున్నదే, ఉళులు ఏమీ లేదు. ఇలా తెలుసుకుంటే ఏముంటుంది? హాయి, హాయిగా ఉంటుందిరా అబ్బాయి అని ఆ తల్లి ఏం చేస్తున్నది? పిల్లవాడికి చెప్పడం కోసం ముందు రిధింపు లాగుతుందన్నమాట. చుచ్చులు హాయి అంటుందన్నమాట. ఆయన మన యొక్క ఈ ఆడవాళ్ళ యొక్క గానంలో కూడా ఆధ్యాత్మికతే తప్ప ఇంకొకటి లేదు ఆయన అని చెప్పి అనేవారు. అందుచేత జయతి జనని భాసః, పరమాత్మ జనుల యొక్క మన స్వరూపంలో ఉంటారయ్యా అన్నారు. మరి దేవకీ జన్మ, దేవకీ దేవి కుమారుడు అంటున్నారు. వాద ఊరికే అంటుంటారు. ఉళ్ళు హాయి ఏం లేదు, అదేం లేదయ్యాను. యదువర పరిషత్ సయే దద్భిరశ్చన్న ధర్మం. ఎదువరులంతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడాను తీసుకున్నటువంటి వారి పక్కన పెట్టుకుని పరమాత్మ అధర్మాన్ని కాస్త పోగొట్టారయ్యా. స్థిరచర వృజినఘ్న సుస్మిత శ్రీముఖేన, స్థావర జంగమాత్మగా ప్రపంచం మొత్తం తాలూకు పాపాన్ని కాస్త తన చిరునవ్వు చేత పోగొట్టేంతని కృతార్థుని చేస్తున్నారయ్యా పరమాత్మ. అట్టి మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి చరిత్ర నీవు విన్నావయ్యా. పరీక్షణ్ మహారాజా ఎంత చేశారు ఆ మహానుభావులకు, అసాధ్యమేముందయ్యా. మర్త్య నాయన, ఎవరైతే తయా అనుసవమేధితయా ముకుంద శ్రీమత్ కథాశ్రవణ కీర్తన చింతయా. ఈ పరమాత్మ యొక్క బృందావన లీల 35 అధ్యాయములు నాయన. ఆ తర్వాత 52వ అధ్యాయం దాకా పరమాత్మ యొక్క మధురాలీల, అక్కడి నుంచి 90వ అధ్యాయం దాకా పరమాత్మ యొక్క ద్వారకాలీల. ఈ 3 రకములుగా ఉన్న కథను 3 సంఖ్యల్లో కూడా ఎవరైతే అనుసవం ప్రతిసారి కూడా తెలుసుకుంటావో అట్టివారు నాయన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది కృతార్థులవుతారు. తెలుసుకున్నావా పరీక్షణ్ మహారాజా? ఇటుపైన ఏకాదశ స్కంధం నాయన. ఇది ఏమిటయ్యా అన్నారు. ఇందులో గురువులు ఎక్కువ, శిష్యులు తక్కువ రా అబ్బాయి. అటువంటి దీన్ని ఏమంటారు? ముక్తి లీల అంటారన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి లీల ఇక్కడ పరమాత్మ యొక్క ఆ వంశము, ఆ వంశం కాస్త అంతర్ధానమయ్యే స్థితి ఇదంతా ఉంటుంది. ఇక్కడ గురువులు ఎక్కువ, శిష్యులు తక్కువ అన్నమాట. ఈ మాట అడిగారు స్వామి. ఆ మాట అన్నారే, ఏమిటి జరిగింది అన్నారు. కృష్ణ పరమాత్మ ఏ రాక్షసుల్ని సంహారం చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో కౌరవ పాండవ సంగ్రామాన్ని కల్పించి ఎవరైతే దుష్టులున్నారో వారిని సంహరింప చేసి ఇదంతా చేశారు. ఇప్పుడు ఎలా ఉన్నారయ్యా యాదవులంతా అన్నారు. అంటే కౌరవులు లేరు, పాండవులు లేరు, అంతా పోయింది, అంతా అయిపోయింది. ఏదో పరీక్షణ్ మహారాజు ఇక్కడ ఉన్నారు, ఇది తప్ప ఇంకేం లేదు. ఇలాంటి పరిస్థితిలో మహానుభావుడు ఒక్కసారి చూచారు. భూభారం అంతా తగ్గినట్టే కదా అనుకున్నారు. తగ్గితే ఇప్పుడు ఎవరున్నారయ్యా అన్నారు. కోట్ల కొలది ఉన్నవాడు యాదవులు మాత్రమే. ఈ యాదవులంతా కూడా అయ్యా ఫలానా పూజ చేస్తారా, ఈ పూజ చేస్తారా, ఇది చేసే పని లేదు. ఆ దేవతలంతా మా కృష్ణ పరమాత్మ కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు, మేమేంటి చేసేది, ఇహేం లేదు పో అన్నట్లుగా తయారయ్యారు వాళ్ళు. ఎవరినీ లెక్క పెట్టట్లేదు, గర్వ పర్వత అధిరూఢులై ఉన్నారు. అట్టి వాళ్ళంతా కూడా ఎవరినీ లెక్క పెట్టని పరిస్థితిలో ఉంటే పరమాత్మ ఆలోచించారు. చేయవలసినటువంటి స్థితమైన ఆ కృత్యమంతా కూడా మిగిలింది లేదు, అంతా చేసేసాము, ఇంకా వీళ్ళను కూడాను అంతర్ధానం చేయించాలి అనుకున్నారు. దేవతలే యాదవులుగా అవతరించారు, వీళ్ళను కూడా పంపించేయాలి అనేటువంటి స్వరూపంతో అనుకున్నవారై పరమాత్మ ఏం చేశారయ్యా అంటే వీళ్ళని తమంతట తాముగా తాను సృష్టించిన దాన్ని తాను లయం చేయకూడదుగా. తన వెంటనే యాదవుల్ని అంతర్ధానం చేయగలిగిన శక్తి తనకే ఉంది, ఇంకెవరికి వీళ్ళని చంపగలిగిన శక్తి లేదు. అందువల్ల నేనే చెయ్యాలి, నేను చేయకూడదు. విషవృక్షం కూడా మనం నాటిన దాన్ని మనం కొట్టకూడదు. ఎవరి చేతనో నాయనా చెట్టు కొట్టేరా అని చెప్పనాలి తప్ప ఆ కక్కుర్తిపడి ఆ డబ్బు మనకు మిగులుతుంది కానీ మనం కొట్టకూడదు, అది మహాపాపమై కూర్చుంటుంది. అందుచేత ఆయన ఏం చేశారంటే యాదవ కుమారులంతా కలిసి ఒకప్పుడు నదీ తీరం దగ్గర వాళ్ళందరూ సాంబుణ్ణి, అంటే జాంబవతి కుమారుడైనటువంటి సాంబుణ్ణి పిండారక తీర్థమని ఆ తీర్థం దగ్గర నారదాది మహర్షులంతా కూడా వెళుతూ ఉన్నారు. ఆ పిండారక తీర్థం దగ్గర వెళుతుంటే
ఈ జాంబవతి కుమారుడైన సాంబుడనేవాణ్ణి, అంటే పరమేశ్వరుని యొక్క